ఏపీలో కూటమి విజయం సాధించి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా తిరుపతిలోని ఎస్టీవీ నగర్లో జనసేన ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాలను తలపించేలా ముగ్గుల పోటీలను పెట్టారు. ఇందులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామంటున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో సుపరిపాలన పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు తిరుపతిలోని ఎస్టీవీ నగర్లో జనసేన ఆధ్వర్యంలో సంబరాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే ఈ సంబరాల కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ ఈ సంబరాల కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏంటి, ఈ సంబరాలు కార్యక్రమం నిర్వహించడానికి పిలుపునివ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఎన్డీఏ కూటమి పాలన ఏర్పాటు జరిగి ఈ రోజుకు సంవత్సరం రోజులు పూర్తవుతోంది. ఈరోజే ఈ పార్టీకే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని మెజారిటీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని మెజారిటీ మొదటి నుంచి 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 12 గంటలు 1 గంటకంతా విధుజ దుంబి మోగిచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి పాలన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారి ఆశీర్వాదాలతో, అదేవిధంగా ఒక పెద్ద అనుభవశాలి అయిన మన జిల్లా నేత, మన తిరుపతి నేత, మన గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఒక చరిష్మా కలిగిన నాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అన్ని విధాల ముందడుగు వేస్తూ రాష్ట్ర భవిష్యత్తుని 2047 ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టుకొని ప్రజెంటేషన్ కూడా ఢిల్లీలో ఇవ్వడం కూడా జరిగింది. అందరూ కూడా సభాష్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశాలి, దానికి నిదర్శనం ఈ ప్రజెంటేషనే కారణమనేసి చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు ముగ్గురు ఏదైతే ఎలక్షన్కి ముందు వాగ్దానాలు ఇచ్చారో అవి అన్నింటినీ తూచా తప్పకుండా చేస్తారు. ఇప్పటికే 3 పథకాలు చేయడం జరిగింది. ఈ నెలలో వరకు ఇంకా 2-3 పథకాలు ఉన్నాయి. అది కూడా ఈ సంవత్సరం లోపల ఖచ్చితంగా మాట తప్పడు, మడమ తిప్పడు అనే ఇది ఇంతకుముందు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్తున్నాడు. ఆయన మడమ తిప్పేశాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఇద్దరు కలిసి అన్నదమ్ముల్లా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేసి కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. జరుగుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ, ఆ వేడుకల సందర్భంగా సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకుంటారో ప్రజలు, ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఈరోజు జరుగుతున్నాయి. సాయంకాలం దీపావళి వేడుకలు కూడా జరుగుతున్నాయి. ఇది కూడా రాష్ట్రమంతా దీపావళి వేడుకలు టపాసులు వెలిగించి ప్రజలు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. ఖచ్చితంగా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమం, 2 సమతుల్యంలో చేసుకుంటూ ముందుకు పోతున్న పాలన ఎన్డీఏ పాలన. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు అని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ఇవాళ హామీలు అమలు కాలేదనే ఆరోపణలు వస్తాయి. ఎంతవరకు నిజం? వైసీపీ వాళ్లకు దిక్కుతోచలేదు. వాళ్ళు 5 ఏళ్ళు ఒక పెన్షన్ పెంచేదానికి 5 ఏళ్ల కాలం తీసుకున్నారు. అసలు సిగ్గు శర్మం లేకుండా వైసీపీ నాయకులు ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అని ప్రచారాలు చేసుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరు వెన్నుపోటు పొడిచినారో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళ సొంత చెల్లిని, తల్లిని దూరం పెట్టి వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా సొంత చిన్నాన్నను చంపి గొడ్డలి పేరుతో చంపాడు. అదేవిధంగా ఇంకా చెప్పాలనుకుంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి కేసు తెలుసు. వాళ్ళు ఎన్ని డ్రామాలు రాష్ట్రంలో చేయాలనో అన్ని డ్రామాలు చేశారు. అధికారంలోకి వచ్చేశారు. 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు వైసీపీలో చేయని దుర్మార్గాలు, అరాచకాలు, అన్యాయాలు, లూటీలు ఏ ప్రభుత్వంలో ఇంతవరకు భవిష్యత్తులో మాకు తెలిసి 75 సంవత్సరాలలో ఒక్కరు కూడా ఇటువంటి ప్రభుత్వం జరగలేదనేసి కూడా ప్రజలు చూస్తున్నారు. దానికి నిదర్శనం ఈరోజు ఒకరి తప్పులు చేసిన ప్రతి ఒక్కరూ జైలు పాలు అనుభవిస్తున్నారు. చట్టం దాని పని దాన్ని చేస్తూ ఉంది. ఈ తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ ఇవ్వాలనేదే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం లోకేష్ గారి రెడ్ బుక్లో ఆ రోజు నోట్ చేశారు. ఆ రెడ్ బుక్లో నోట్ చేసిన తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఈరోజు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారనేసి కూడా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఏ నాయకుడైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇటువంటి తప్పులు చేస్తే జైలు శిక్ష అనుభవించాలనేసి తెలిసే విధంగా చట్టం దాని విధంగా దాన్ని వదులుతోంది. ఎవరిని వదిలిపెట్టరు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలు పాలవుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోసమే ఈరోజు వెన్నుపోటు దినోత్సవంగా వైసీపీకి సిగ్గు శర్మం లేకుండా చేస్తున్నారనేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారని చెప్పేసి దానికి నిదర్శనమే ఈ సంబరాల దినోత్సవం విజయవంతం కావడం అని చెప్పేసి ఈ ఎమ్మెల్యే పేర్కొంటున్నారు. వీడియో రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.